పెసరపప్పు పాలకూర కర్రీ. ముందుగా నేను ఇక్కడ వెల్లుల్లి, ఉల్లిగడ్డ, పాలకూర, పెసరపప్పు తీసుకున్నానండి. చూడండి, పాలకూర ఇక్కడ నావి చిన్నగా ఉన్నాయండి. చిన్నగా ఉన్నాయి, నేను 6 కట్టలు తీసుకున్నాను. వెల్లుల్లి 2 తీసుకున్నాను. పెసరపప్పు కొంచెం తీసుకున్నానండి. చూడండి, పెసరపప్పుని ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో నానబెడితే సరిపోతుందండి. ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ పాలకూరలు నేను 6 కట్టలు తీసుకున్నానండి. నావి చిన్నగా ఉన్నాయండి. పెద్దగా ఉన్నవాళ్ళు ఎవరికి ఇక్కడ క్వాంటిటీ అంతే తీసుకోవాలా అని రూల్ ఏం లేదండి. ఎంతైనా తీసుకోవచ్చు. పప్పులు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ పాలకూరని ఇలా క్లీన్ చేసి నీళ్ళల్లో వేసి కడిగాక కట్ చేశానండి. ఎప్పుడైనా ఆకుకూరలను ఇలానే చేయాలండి. కట్ చేసి నీళ్ళల్లో వేయకూడదు. కడిగి తీసాక మనం కట్ చేసుకోవాలండి. చూడండి, తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక్కడ అచ్చం పచ్చిమిర్చితోనైనా చేసుకోవచ్చండి, కారం వేయకుండా. బట్ ఇప్పుడు పచ్చిమిర్చి కారం లేవండి నేను తీసుకునే, అందుకని కారం యాడ్ చేయాలి. తర్వాత అవి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఆవాలు, జీలకర్ర. చూడండి, ఆవాలు జీలకర్ర వేసాను. ఆవాలు వేగిపోయాక మనం ముందుగా కట్ చేసుకున్న ముక్కల్ని యాడ్ చేయాలండి. చూడండి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవి కొంచెం వేగనివ్వాలండి. అప్పుడప్పుడు ఇలా ఆకుకూరలతో డిఫరెంట్గా తింటే ఆ టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఇవి కొంచెం వేగాక మిగతా యాడ్ చేయాలండి. చూడండి, తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇవి వేగిపోయాయండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్లు వంచి ఇందులో వేయాలండి. చూడండి, నీళ్ళు కంప్లీట్గా వంచి ఇందులో వేయాలి. ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత అవి వేగుతుండగానే మనం ఇందులో, నేను ఇక్కడ చిన్న రోట్లో చేస్తున్నానండి, మిక్సీ జార్లో అయినా పట్టుకోవచ్చు. ఇక్కడ మనం వెల్లుల్లి, జీలకర్ర యాడ్ చేసి కచ్చా పచ్చాగా దంచుకుంటామండి. ఇక్కడ మనం ఈ కూరలో ఎలాంటి మసాలాలు వాడమండి. సో ఈ రెండే వాడతాము. ఇది ఈ కూరకి టేస్ట్ని ఇస్తుందండి. తర్వాత ఇక్కడ క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవి వేగాకనే మనం పాలకూరను వేస్తామండి. కొంచెం క్రిస్పీగా వస్తే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా వేగిపోయాయండి. ఇవి క్రిస్పీగా అయ్యాయి, మీకు కూడా అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, పాలకూరని నీళ్ళు, మనం ఇంకా ఏమైనా నీళ్ళు ఉంటే అలా చిల్లులు గిన్నెలో వేస్తే ఆ నీళ్ళు పోతాయండి. తర్వాత నేను ఇక్కడ అవి కళాయిలో వేస్తున్నాను. ఇది నిండుగా వస్తుందండి. ఒక 2 నిమిషాలు ఉంటే ఆ నీరంతా అడుక్కుపోతుంది, అప్పుడు తిప్పడానికి వస్తుంది. ఇక్కడ ముందే మనం పసుపు, ఉప్పు యాడ్ చేయకూడదండి. ఏ ఆకుకూరలు తీసుకున్నప్పుడైనా ముందుగానే మనం పసుపు, ఉప్పు యాడ్ చేసి మూత పెడితే ఆ కలర్ బ్లాకిష్గా అవుతుందండి. సో మూత పెట్టకూడదు, ఉప్పు యాడ్ చేయకూడదు. ఇవి 2 పాటించాలండి ఆకుకూరలు తీసుకున్నప్పుడు. మనం ఈ రెండింటిని లాస్ట్లోనే యాడ్ చేయాలండి. అప్పుడు కలర్ మారకుండా ఉంటుంది. చాలామందికి కలర్ మారిపోయి నల్లగా అనిపిస్తుంది.
తర్వాత చూడండి మనం ఇక్కడ దంచుకున్న దాన్ని అందులో యాడ్ చేయాలండి. పాలకూర మొత్తం ఉడికాక చూడండి ఇలా మొత్తం గట్టిపడాక ఇది యాడ్ చేయాలండి.